దేవుని మాటగా మొదటి తెస్సలోనిక 5వ అధ్యాయము 14వ వచనము. అందరి ఎడల దీర్ఘశాంతము కలవారై ఉండుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. క్రైస్తవ విశ్వాస జీవితంలో ప్రతి ఒక్కరూ ఇతరుల ఎడల దీర్ఘశాంతం గలవారై ఉండాలని పౌలు భక్తుడు తెలియపరుస్తూ ఉన్నాడు. అయితే మనము దీర్ఘశాంతము ఆత్మఫలముల్లో క్రోధము శరీర కార్యములు జయించగలదు. అనగా రెచ్చిపోయేంత కోపము లేక హింసాత్మకమైనటువంటి మాటలను క్రియల్లో నుంచి నడిపించే క్రోధము. నీవు ఇప్పటి వరకు క్రోధములు కలిగి నీ ప్రవర్తన ద్వారా అందరినీ పోగొట్టుకుని ఉన్నావేమో. అయితే నేటి నుండి అయినా దీర్ఘశాంతం కలిగి జీవించు. తద్వారా మనశ్శాంతిని, ఆరోగ్య ప్రయోజనాలు, మంచి సంబంధాలు, జీవితంలో విజయము, సామాజిక గౌరవాన్ని పొందుకుంటావు. యోసేపు దీర్ఘశాంతం కలిగి జీవించాడు కాబట్టి భారమును భరించుటలో యోసేపు దీర్ఘశాంతం కలిగి జీవించాడు. యోబు శ్రమలను సహించటంలో దీర్ఘశాంతం కలిగి జీవించాడు. యోహాను సువార్తను ప్రకటించటంలో దీర్ఘశాంతం కలిగి జీవించాడు. మరి నా జీవితంలో దీర్ఘశాంతం అనే దానికి స్థానం ఇస్తున్నామా? థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.